అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన అత్తగారి లేఖ. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? భర్తకు మంచినీళ్లు తెద్దామని వంటింట్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొని వాళ్ళ పడగదిలోకి వెళుతూ ఉండగా పక్కన గదిలో నుంచి కోడలి మాటలు వినబడి అలా నుంచుండిపోయింది వసుధ. ప్రసాద్, మీరెన్నైనా చెప్పండి, అత్తయ్య గారు మావయ్య గారు ఆరోగ్యం గురించి అంత విముఖతగా ఉండడం మాత్రం ఏమీ బాగలేదు. ఎంతైనా కట్టుకున్న భర్త, ఆయనకింత కష్టం వస్తే ఆవిడ పట్టి పట్టనట్లు ఉండడం ఏమిటి? మరీ విడ్డూరం కాకపోతే? ఏమో బాబు, మా ఇంట్లో ఇలాంటివి నేనెన్నడూ చూడలేదు అన్నది కోమలి. లేదు కోమలి, మా అమ్మ గురించి నీకు తెలీదు. ఆమె విముఖత చూపించిందని ఎందుకు అనుకుంటున్నావు? అమ్మ ఎప్పుడూ అలా ఉండదు అన్నాడు ప్రసాద్. లేకపోతే ఏంటి చెప్పండి? ఆవిడ ఆయనతో సమయం గడపడం కానీ కూర్చుని ఆయనకి ధైర్యం చెప్పడం కానీ చెయ్యడమే లేదు. కోడల్ని నేను కూర్చొని ఆయనకి ధైర్యం చెప్పాల్సి వచ్చింది. ఏదో మరమనిషిలా ఆయనకు కావలసినవి చేయాల్సినవి చేసుకుపోతున్నారు. కానీ ఆవిడ ప్రవర్తనలో భార్య చూపించాల్సిన ఆందోళన, పనులు చేస్తున్నప్పుడు చూపించాల్సిన అక్కర ఉన్నట్లు కనిపించడం లేదు. ఏదో బాధ్యతగా చేసుకుపోతున్నారు. మీ ఇంట్లో అసలు కుటుంబ సభ్యుల మధ్య సరైన అవగాహన, ఉండాల్సిన సంబంధ అనుబంధాలు సరిగ్గా లేనట్టుగా అనిపిస్తోంది. మీరు కూడా అంత చనువుగా ఉండరు మీ అమ్మతో నాన్నతో. మీ అన్నయ్య అంతే. అదేమిటో అంది కోమలి. ఏమో, మేం మొదటి నుంచి అంతే, అలాగే పెరిగాం. ఇవాళ గబాలన ఒకళ్ళనొకళ్ళు కావలించుకొని మాట్లాడుకోలేం కదా. సరే, మా కుటుంబ విశ్లేషణ కాసేపు ఆపి పద పడుకుందాం. రేపొద్దున్నే మళ్ళీ మనం బయలుదేరాలి. ఇంట్లో నుంచి 8ంటికే బయలుదేరితే మంచిది. లేకపోతే ట్రాఫిక్లో ఇరుక్కుంటాం. ఎయిర్పోర్ట్ చేరేసరికి 2 గంటలన్నా పడుతుంది. అంతా సర్దేసినట్లేగా అన్నాడు ప్రసాద్. అవునని తలూపింది కోమలి. వసుధ కూడా అక్కడి నుంచి కదిలి తన గదిలోకి వెళ్ళింది. వసుధ భర్త కృష్ణమూర్తికి మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని ఓ వారం క్రితం హాస్పిటల్లో చేర్పించారు. పెద్ద కొడుకు రామ్ కుమార్ అమెరికాలో ఉంటాడు. చిన్న కొడుకు ప్రసాద్ ఢిల్లీలో ఉంటాడు. వసుధ భర్త మాత్రం హైదరాబాదులోనే ఉంటారు. పెద్ద కొడుక్కి రావడం కుదరలేదు. చిన్న కొడుకు, కోడలు కోమలి మాత్రం పిల్లల్ని తీసుకొని వచ్చి వారం ఉన్నారు. ప్రసాద్ తండ్రిని డిశ్చార్జ్ చేశాక ఇంట్లో ఆయన్ని పగలు రాత్రి కనిపెట్టుకొని చూసుకోవడానికి ఒక మేల్ నర్సుని, తల్లికి తోడుగా ఒక మనిషిని ఉంచి తనకు పిల్లలకు ఎక్కువ సెలవులు లేనందున మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. మర్నాడు వాళ్ళు బయలుదేరుతూ ఉండగా వసుధ పిల్లలకి తలో 1000 రూపాయలు చేతిలో పెట్టింది. కొడుక్కి కోడలికి కూడా బట్టలు తీసుకోమని కొంత పైకం చేతిలో పెట్టింది. ఇప్పుడు ఎందుకత్తయ్యా ఇది అని కోమలి అనగానే, పర్వాలేదమ్మా, ఉంచు. ఈసారి మీకు నేనేం చేయలేకపోయాను. కనీసం వచ్చే పండక్కి బట్టలన్నా తీసుకోండి అని తర్వాత కోమలికి విడిగా ఒక కవర్ చేతిలో పెట్టింది. ఏమిటా అని ప్రశ్నార్థకంగా ముఖం పెట్టిన కోమలి ప్రసాద్ పిలుపుతో ఇంకేమీ అడగకుండా ఆ కవర్ బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరింది. ఇంటికి చేరిన కోమలి తన రొటీన్లో పడి బ్యాగులో ఉన్న కవర్ సంగతి వారం వరకు మర్చిపోయింది. వారం తర్వాత తండ్రి ఆరోగ్యం గురించి ప్రసాద్ ప్రస్తావించినప్పుడు ఆ ఉత్తరం గురించి జ్ఞాపకం వచ్చింది కోమలికి. వెంటనే ఆ కవర్ తీసి చూసింది. అందులో అత్తగారు స్వహస్తాలతో రాసిన ఒక ఉత్తరం ఉంది. మర్నాడు పిల్లలు ప్రసాద్ బయటకు వెళ్ళాక ఆ ఉత్తరం చదవడం మొదలుపెట్టింది కోమలి. చిరంజీవి సౌభాగ్యవతి కోమలికి, మీ అత్తయ్య ఆశీర్వదించి వ్రాయునది. ఈసారి మీరొచ్చినప్పుడు నా ప్రవర్తన నీకు కొంచెం విడ్డూరంగా అనిపించవచ్చు.
కాదనను. భర్తకు ఒంట్లో బాగోనప్పుడు ఒక భార్యకు ఉండవలసిన ఆతృత, ఆందోళన, భయం నాకు లేకపోవడం, చూపించాల్సిన అక్కర చూపించకపోవడం చూసి నీకు నా పట్ల విముఖత కలిగి ఉండొచ్చు. కానీ ఒక ఆడదానిగా ప్రతి ఆడది ఉండాల్సిన రీతిలో నేను లేనప్పుడు దానికి కారణం ఉండుండాలి కదా అన్న ఆలోచన నీకు రాకపోవడం విచారకరం. నేను డిగ్రీ పరీక్షలు రాసిన వెంటనే పై చదువులు చదివి ఉద్యోగం చేయాలి అనే నా ఆశలపై నీళ్లు చల్లి మా నాన్న ఈ సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు. పైగా పిల్లాడు బాగా చదువుకున్నాడని, మంచి హోదాలో పట్నంలో పనిచేస్తున్నాడని, ఇలాంటి సంబంధం పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదని చెప్పి నన్ను ఒప్పించారు. చదువుకున్నాడు కదా, నన్ను బాగా అర్థం చేసుకుంటాడు, అభ్యుదయ భావాలు కలిగి ఉంటాడు అనుకొని అత్తింట అడుగుపెట్టిన నేను ఒక నెల రోజుల్లోనే అతని మనసుని, ప్రవర్తనని బాగా అర్థం చేసుకున్నాను. చదువు సంస్కారాన్ని, అణకువని, అవతల వారిని అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ఇస్తుందనంటారు. కానీ కొంతమందిలో అదే చదువు అహంకారాన్ని, నిరంకుశత్వాన్ని, మూర్ఖత్వాన్ని పెంపొందిస్తుంది. నేను ఆడదాన్ని కాబట్టి నాకేమీ తెలీదు, నేనొక తెలివి తక్కువ దద్దమ్మని అని అతని ఉద్దేశం. నేను బయటకు వెళ్ళి ఉద్యోగం చేయకూడదు, ఎందుకంటే అది వాళ్లకు పరువు తక్కువ. కనీసం ఇంట్లో కొనాల్సిన వస్తువులు, ఇంటికి చేయాల్సిన పనులు, ప్రణాళికలు వేటిలోనూ నా ఆలోచన కానీ అభిప్రాయం కానీ ఉండదు. వండి పెట్టడం, ఇల్లు చక్కబెట్టడమే నా పని. అదే చేశాను కూడా. ఇంట్లోని వస్తువులకు ఎంత విలువ ఉందో అంతే విలువ నాకును. బహుశా నాకంటే వాటికే ఎక్కువ విలువ ఉందేమో అతని మనసులో. నేను అతని సొత్తుని. అతనికి నా మనసు, శరీరం మీద సర్వ హక్కులు ఉన్నాయి. అతని మనసుని, ఇష్టాన్ని, స్వభావాన్ని బట్టి ఉండాలి నా మాటలు, చేతలు. అతను నవ్వితే నవ్వాలి, బాధపడితే నాకు బాధ ఉండాలి. అంతేకాని నాకంటూ విడిగా ఇష్టాలు, కోరికలు, బాధలు, కోపం అంటూ ఉండకూడదు. అటు మా ఇంటి వాళ్ళని ఎవరిని అతను పట్టించుకోడు. వాళ్ళు అసలు లెక్కలోనే ఉండరు. కానీ వాళ్ళింటి వాళ్ళు నెలల తరబడి ఇక్కడే తిష్ట వేయొచ్చు. వాళ్ళకి చాకిరీల్లో కానీ మర్యాదల్లో కానీ నా వల్ల ఏ లోపం జరగకూడదు. స్థలం కొని ఇల్లు కట్టడంలో కానీ, ఇంకా మిగతా గృహోపకరణాలు కొనడంలో కానీ నాకు ఒక ప్రణాళిక, ఆశ ఉంటుందన్న భావన అతనిలో లేనే లేదు. కనీసం నేను చేసిన వంటైనా బాగుందని ఏనాడు అనలేదు. ఎవరైనా మెచ్చుకున్నా అది అతనికి పెద్ద గొప్పగా అనిపించేది కాదు. నేనెలా ఉన్నాను, ఏం కట్టుకున్నాను, నేను తిన్నానా లేదా, ఇవేవి ఆయనకి పట్టేవి కావు. సరదాగా ఒక సినిమాకి వెళ్ళడం లేదా బయటికి ఎక్కడికైనా వెళ్ళడం, ఇలాంటి సరదాలు తనకి లేవు. నాకుంటాయి, అవి తీర్చాల్సిన బాధ్యత ఆయింది అనే భావన తనకి లేదు. ఏ సరదాలు, సరసాలు లేని బ్రతుకైంది నాది. బయట వాళ్లకు అవి కష్టాలు అనిపించవు. నేనెవరికి చెప్పుకోవాలి? అటు తల్లిదండ్రులకి చెప్దామంటే వాళ్ళు తమ కూతురికి మంచి సంబంధం తెచ్చి చేశామన్న భావనలో ఉన్నారు. వారికి చెప్పినా ఇవి బాధలేనా అనే అంటారు. ఆయన ఏమన్నా తిడుతున్నాడా, కొడుతున్నాడా? లేదా నీకు తిండికి, బట్టకి లోటు చేస్తున్నాడా? లేదే. ఏ చెడలవాట్లు లేవు. బంగారం లాంటి భర్తుంటే కోడిగుడ్డు కేకలు పీకినట్టు ఏదో ఒక లోపం వెతుకుతున్నావు అని నన్నే ఎదురంటారు. అందుకే ఎక్కడా ఎవరితోనూ నా గోడు ఇది అని చెప్పనే లేదు. భర్త మంచితనానికి నిర్వచనం భార్యను తిట్టకుండా, కొట్టకుండా, తిండికి బట్టకి లోపం లేకుండా చూసుకోవడమేనా? భార్య అంటే భర్త గడించి తెస్తే వంట వార్పు చేసి పెట్టడం, అతన్ని ఆనందంగా ఉండేటట్టు, ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవడం, అతని మనసుకి నచ్చినట్లు మెలగడం, పిల్లల్ని చూసుకోవడం, భర్త వైపు వాళ్ళు వస్తే వాళ్ళని ఆదరించడం. అంతేనా? భార్య మనిషి కాదా? ఆవిడికి ఇష్టాలు, సరదాలు ఉండకూడదా? మనిషిగా, ఇల్లాలిగా ఆవిడకు గుర్తింపు ఉండకూడదా? అలా అయితే ఆవిడికి ఒక యంత్రానికి తేడా ఎక్కడుంటుంది?
నాకిది కావాలి అని మొదట్లో నేను ఎప్పుడైనా అడిగేదాన్ని కాదు. ఆయనకు ఏ టైంకి ఏమేం కావాలో నేను చూసుకున్నప్పుడు నాకేం కావాలో ఆయన చూడొద్దా అనిపించేది. నాకు తెలిసిన వాళ్ళు కానీ నా స్నేహితురాలు కానీ వాళ్ళ భర్తలు వాళ్ళకి అవి కొన్నారు అని విన్నప్పుడల్లా నాకెంతో బాధ అనిపించేది. బాధ కన్నా అసూయ అనడం సబబేమో. ఆడదానిగా నాకు ఆ మాత్రం అసూయ ఉండడం తప్ప ఏమో తెలీదు. నాకు ఆయన అలా చీరలు కానీ నగలు కానీ లేదా అధమపక్షం ఒక మూర పూలు తెచ్చినా నేను సంబరపడిపోదునేమో. అలాంటి ఆశలు పెట్టుకోవడం అంత పొరపాటు ఇంకోటి లేదని ఎన్నో మార్లు నాకు అవగతమైంది. కానీ ఎప్పటికప్పుడే ఆయన మారకపోతాడా అనుకునేదాన్ని. కొన్నాళ్ళు పోయాక ఆయన అంతే అని సరిపెట్టుకునేదాన్ని. పిల్లలు పుట్టిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పిల్లలు అతని గుణాలే పుణికి పుచ్చుకొని పెరిగారు. వాళ్ళు మగపిల్లలే కదా. వారి పెరుగుదల ఎలా ఉండాలని అనుకున్నానో అలా పెంచలేకపోయాను. వాళ్ళ పెంపకంలో కూడా నా పాత్ర ప్రాముఖ్యత నా ప్రణాళికలు లేకుండా పోయాయి. వాళ్ళకి కూడా నా ప్రాముఖ్యత తెలియకపోయింది. వాళ్ళకి కూడా నేనొట్టి దద్దమ్మని, ఏమీ తెలియని దాన్ని. వంట ఇంటి పని మాత్రమే చేయగలిగిన ఒక మరమనిషిలాగా అనిపించాను. ఒక ఆడపిల్ల పుట్టుంటే బాగుండేది, కనీసం అదన్నా నన్ను అర్థం చేసుకునేది అనిపించేది. కానీ చెప్పలేం, ఆడపిల్లైనా ఆ రక్తమే కదా అనుకునేదాన్ని. మళ్ళీ ఇంకెవరి కోసం నేను కష్టపడాలి, అసలు ఎందుకు బ్రతకాలి అనే భావం నాలో చోటు చేసుకుంది. రాను రాను అదే భావం నిర్లిప్తతగా అయిపోయింది. వేటి మీద ఆశ ఆకాంక్షలు లేవు. ఏ పని మీద ఉత్సాహం లేదు. ఏదో చేయాల్సిన పని, ఏ భావన నిరీక్షణ లేకుండా చేసుకుపోయేదాన్ని. నేను ఇలా తయారవడానికి కారణం ఆయనే. తర్వాత నేను మారాల్సి వచ్చింది. నాకు కావలసినవి నేను అడిగి సాధించుకోవడం నేర్చుకున్నాను. తప్పలేదు మరి నాకు. ఎన్నాళ్ళని ఆయన ఎప్పుడు దయతలుస్తారో అని ఎదురు చూడడం. అందుకే నేను అందరికీ మొండిదానిగా పట్టుదల ఉన్న మనిషిగా కనిపించసాగాను. చూసేవారికి ఆయన్ని నేను సాధిస్తున్నట్లు కనబడసాగింది. నేను వేటికి భయపడలేదు. ఎవరేమంటారో అనే జంకు పోయింది. ఈనాటికి నా విషయంలో వాళ్ళ స్వభావాల్లో ఎలాంటి మార్పు లేదు. పిల్లల పెళ్ళిళ్ళయ్యాక వచ్చిన కోడళ్ళన్నా నన్ను అర్థం చేసుకుంటారేమోనని ఒకంత ఆశ కలిగినా, నా దగ్గర పెరిగిన నేను కన్న పిల్లలకే నా సంగతి పట్టనప్పుడు ఎక్కడో పెరిగిన ఒకమ్మ కన్న పిల్లలు నన్ను అర్థం చేసుకొని నాకు దగ్గరవుతారు, నా మనసులో మాట చెప్పుకోవడానికి ఆసరా అవుతారని ఆశపడ్డం తప్పు, తెలివి తక్కువతనం అనిపించింది. అందుకే నన్ను నాలోనే దాచుకున్నాను. నా మనసు ఎవరి దగ్గర పంచుకోలేదు. పిల్లలకి రెక్కలొచ్చి ఎగిరిపోయారు. ఆయనకు జవసత్వాలుడిగి శరీరం ఆరోగ్యం సహకరించడం లేదు. కానీ నా పట్ల వారి ప్రవర్తన ఏమాత్రం మారలేదు. వయసు పెరిగే కొద్దీ మనిషిలో మొండి పట్టుదల చాదస్తం పెరిగాయి. కానీ నాకన్నీ అలవాటైపోయాయి. ఆయన అంతే అని సరిపెట్టుకున్నాను. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని సామెత. అలాంటప్పుడు ఇన్నేళ్లు కాపురం చేశాక మనుషుల మధ్య కాస్తో కూస్తో అభిమానం, ప్రేమ, సామీప్యత ఏర్పడకుండా ఉంటుందా? ఆయన ఆరోగ్యం పట్ల నేను శ్రద్ధ చూపిస్తూనే ఉన్నాను. కానీ ఆయన చపలత్వాన్ని ఏం చెయ్యను? డాక్టర్ చెప్పింది వినరు, నేను చెప్తే ముందే వినరు. ఆ రకంగానే ఈ అనారోగ్యం కొని తెచ్చుకున్నారు. నేనేం చేయగలను? ఇప్పుడు ఈ అనారోగ్యం కారణంగానే ఇన్నాళ్లకి ఆయన నా మీద ఆధారపడే అవసరం ఏర్పడింది. ఇన్నాళ్లకు నేను పనికొస్తానని, తనకు బాగుండకపోతే చూసుకోగలనని, బయట పనులన్నీ సమర్థించుకురాగలనని ఆయనకి తెలిసింది. మొన్న ఆయన స్ట్రోక్ వచ్చి పడిపోతే ముందు కంగారు పడ్డా, తర్వాత నేనే నిబ్బరం తెచ్చుకొని అంబులెన్స్ని పిలిచి ఆయన్ని హాస్పిటల్లో చేర్పించి ఇన్సూరెన్స్ విషయం కనుక్కొని అవసరమైన కాగితాలు చూసి డబ్బులు కావాల్సి వస్తే తీసుకొచ్చి అవసరమైన టెస్టులు అవి చేయించాను. ఇవన్నీ నాకు వస్తాయి, నేను చేయగలను, చేస్తానని ఏనాడు మీ మామగారు నమ్మలేదు. నా మీద నమ్మకం ఉంచి ఏ పని బాధ్యత నాకు అప్పగించలేదు. ఈనాడు చేసేసరికి ఆయన అవాక్కయ్యారు.
ఇప్పుడిప్పుడు నన్ను నమ్మడం మొదలుపెట్టారు. నన్ను మెచ్చుకుందామని చూస్తున్నారు. మొన్న ఆయన హాస్పిటల్ నుంచి వచ్చాక ప్రసాద్తో నేను ధైర్యంగా ఎలా అన్నీ చేసుకొచ్చానో చెప్తూ ఉంటే విన్నాను. కానీ నా మనసు వాటన్నింటికీ అతీతమైంది. ఇప్పుడు నన్ను వాళ్ళు మెచ్చి మేకతోలు కప్పినా నేను సంతోషించబోవడం లేదు. ఆడది ఒక వయసులో లేదా ఒక దశలో మాత్రమే భర్త ఆలనా పాలనా కోరుకుంటుంది. భర్త నుంచి కానీ పిల్లల దగ్గర నుంచి కానీ ప్రశంసను నిరీక్షిస్తుంది, ఆనందాన్ని, ప్రేమను నిరీక్షిస్తుంది. ఆ వయసులో అది దక్కకపోతే మనసు ముక్కలవుతుంది. ఆ తర్వాత తీరిగ్గా వాళ్ళ మనసు మార్చుకొని ఆమెను మెచ్చుకున్నా, ఆమె విషయంలో వారి దృక్పథం మారినా అది ఆమెకు ఆనందాన్నివ్వదు. చివరికి అన్నీ ఒక బాధ్యత క్రింద తీసుకొని దాన్ని నెరవేర్చడానికి మాత్రమే చూస్తుంది. నేను ప్రస్తుతం అదే చేస్తున్నాను. నాకు ఈ జన్మనిచ్చిన దేవుడి పిలుపు వచ్చేదాకా నాకు ఈ జన్మలో ఆయన అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేసి నా రుణం తీర్చేసుకుంటాను. ఇప్పుడు నా మనసులో ఎవరి పట్ల ఎటువంటి భావోద్వేగాలు లేవు. అందరి పట్ల ఉన్నది నా బాధ్యత మాత్రమే. నా కాళ్ళు చేతులు బాగున్నంత వరకు ఎవరికి ఎంత రుణపడి ఉన్నానో అంతా తీర్చేస్తాను. నా ఆరోగ్యం పాడై ఒకరి మీద ఆధారపడి ఉండాల్సి వస్తే అది దేవుడిచ్చిన పరిస్థితే అనుకుంటాను. బహుశా వాళ్ళు నాకు రుణపడి ఉన్నారేమో, లేదా వచ్చే జన్మకి తీర్చుకోవాల్సిన రుణమేమో అనుకుంటాను. అలా అని ఆయన్ని నిర్లక్ష్యం చేస్తానని అనుకోకు. ఆయన ఆరోగ్యం బాగుపడేటట్టు చూడడం నా బాధ్యత. నేను చూసుకుంటాను. ఆ విషయంలో మీకెవరికి సందేహం వద్దు. మీరు వెళ్లే ముందు రోజు రాత్రి మీరిద్దరూ నా గురించి మాట్లాడిన మాటలు కాకతాళీయంగా నా చెవిన పడ్డాయి. నీకు నా మీద ప్రేమ, అభిమానం లేకపోతే పోను, కానీ ఇలా అపార్థం చేసుకోవడం సహించలేక ఇలా ఉత్తరం ద్వారా నా మనసులో మాట బయట పెట్టుకోవాల్సి వచ్చింది. దీని ద్వారా నువ్వు నన్ను అర్థం చేసుకొని నా పట్ల ఉన్న భావాన్ని మార్చుకుంటావని కాదు, కానీ నువ్వు నా పట్ల అనుకున్నది తప్పు అని చెప్పడం మాత్రమే ఈ ఉత్తరం యొక్క ఉద్దేశం. ఇలా బయటపడ్డందుకు ఏమీ అనుకోకు. నీకు పిల్లలకు మనస్ఫూర్తిగా నా దీవెనలు. మీ భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు గౌరవించుకోవడం, ఇంటా బయట మీ పనుల్లో ఇద్దరూ సహాయ సహకారాలు అందించుకోవడం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. తల్లికి ఇవ్వవలసిన గౌరవం మన్నన ఇవ్వకున్నా నా పిల్లలు వాళ్ళ భార్యలను సగౌరవంగా చూసుకోవడం, వారిని సహధర్మచారిణిగా గుర్తించడం చూస్తూ ఉంటే మనసుకి తృప్తి కలుగుతోంది. దేవుడి దయ వల్ల మీరంతా బాగుండాలి. మీ జీవితాలు నాలాగా నిరర్ధకాలు కాకూడదు అని కోరుకుంటున్నాను. ఇట్లు మీ అత్తయ్య. ఉత్తరం చదివిన కోమలికి కళ్ళు చెమర్చాయి. అత్తగారిని అపార్థం చేసుకున్నందుకు మన్నించమని అడుగుదామని ఫోన్ డయల్ చేసింది. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన చిట్టా సుధాలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.